నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒకవేళ మీరు అపార్ట్మెంట్ కోసం డబ్బులు కట్టారు, బిల్డర్ ఆ డబ్బులు తీసుకున్నాడు. 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో అది కట్టి వెనక్కి ఇస్తాను అన్నాడు. అయినా కూడా ఇవ్వలేదు. టైం డ్రాగ్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏంటి, మీ డబ్బులు రిటర్న్ చేసి ఇగో ఈ డబ్బులు నువ్వు తీసుకో చాలు అని అంటాడా? ఏంటి అంటే, ఇదే విషయాన్ని నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఒక తీర్పు ఇవ్వడం జరిగింది, డౌట్ క్లారిఫై చేస్తూ. మీనాక్షి చౌదరి అనే ఒక ఆవిడ రహేజా రేవంత్ ప్రాజెక్ట్స్లో గోరేగాం మే 2012 సంవత్సరంలో డబ్బులన్నీ కట్టేసి ఒక ఫ్లాట్ బుక్ చేసుకుంది. అన్న టైంకి సదరు బిల్డర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. అది నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ దాకా వచ్చింది. నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, ఎవరైతే ఇట్లా డబ్బులు కట్టారో ఆ డబ్బులన్నీ కూడా సదరు బిల్డర్ వడ్డీతో సహా రిటర్న్ చెయ్యాలి, కోర్టు ఖర్చులు కట్టాలి, 50,000 రూపాయలు కోర్టు ఖర్చులు కట్టాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటి, ఒకవేళ నేను డబ్బు తీసుకున్న తర్వాత ఎంతకాలమైనా సరే నేను డ్రాగ్ చేస్తాను, నువ్వు తీసుకోవాల్సిందే అని బిల్డర్ అనడానికి వీల్లేదు. అన్న టైంకి డబ్బులు తీసుకున్న తర్వాత ఇట్లా బిల్డరు ఇవ్వకపోతే వడ్డీతో సహా వెనక్కి ఇవ్వవలసిందే అని ఈ తీర్పు చెప్తోంది. బిల్డర్ కంపల్సరీగా మీరు నాకు డబ్బులు కట్టారు, ఎంత డిలే అయినా కూడా ఈ అపార్ట్మెంట్ మీరు తీసుకోవాల్సిందే అని అనడానికి వీలు లేదు. ఒకవేళ అలా కండిషన్ ఉన్నా కూడా ఆ కండిషన్ చెల్లదు అని ఈ తీర్పు చెప్తోంది. దీని అర్థం ఏంటి, ఎవరైనా సరే అపార్ట్మెంటుకి డబ్బులు ఇస్తే అడ్వాన్సు బిల్డరు అన్న టైంకి ఇవ్వకపోతే ఆ డబ్బులన్నీ అడిగితే రిటర్న్ చేయాలి వడ్డీతో సహా అని ఈ తీర్పు చెప్తోంది. థ్యాంక్ యూ.